చాలా మంది అంటా ఉంటారు, బండి సంజయ్ తెల్లదశ హిందుత్వం మారుతాడు, హిందుత్వమే మారుతాడు, హిందూ ముస్లిం మధ్య విభేద సృష్టించని చాలా మంది అంటారు, హేళన చేస్తాంటారు, సోషల్ మీడియా పెడతాంటారు. నేను అవి ఎవ్వరూ పట్టించుకోను. ఇవాళ ఈ దేశ చరిత్రను తెలుసుకోవాలి. మన స్వార్థ రాజకీయాల కోసం ఈ దేశ ఐక్యతను, సనాతన ధర్మాన్ని, మన సంస్కృతి సంప్రదాయాలను వాటిని విమర్శించే ప్రయత్నం చేస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు ఈ దేశంలో విచ్ఛిన్నం చేసేటువంటి అవకాశం ఇచ్చిన వాళ్ళ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ సనాతన ధర్మము, మన సంస్కృతి సంప్రదాయాలే మనకు పెద్ద ఆస్తి. వాటిని స్ఫూర్తిగా తీసుకుని మనం ముందు పోతున్నాం. ఇవాళ అవి లేకుంటే మన దేశం ఎక్కడిది, మనం ఎక్కడిది. ఈ దేశం యొక్క మట్టే మనకు బలం అని చెప్తున్నా. ఈ దేశంలో హిందూ సనాతన ధర్మమే మనకు బలం. ఈ దేశంలోని సంస్కృతి సంప్రదాయాలే మనకు బలం. వాటి వలనే ఈ దేశంలో ప్రజలకు ఐక్యత వస్తున్నది. ఈ దేశం సంఘటితం ముందు పోతున్నది. ఇలా పాకిస్తాన్ అనే దేశాలు వస్తే కూడా అందరం ఏకతాటిపై వస్తుంది. ఇలా ఆపరేషన్ సింధూర్ మనం మర్చిపోదు. ఇప్పుడు కూడా ఇవాళ మన మతం పేరు చెప్పి అవయవారం చూసి ఇలా పాకిస్తాన్ అంటే ఉగ్రవాదులు వచ్చి అంతమంది హిందువులు హతమార్స్తే ఏ దేనికోసం హతమార్చారు? అటువంటి హిందూ ధర్మం ఉండద్దు అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి దయచేసి స్వార్థ రాజకీయాల కోసం మనం ధర్మాన్ని హేళన చేసే ప్రయత్నం చేయదు, మన సనాతన ధర్మాన్ని, సంస్కృతి సంప్రదాయాన్ని హేళన చేసే ప్రయత్నం చేయదు.